నమస్తే అండి. దిస్ ఇస్ నరేష్ కుమార్, శంకర్పల్లి సేవా ఫౌండేషన్ ప్రెసిడెంట్. ఈరోజు అతి పవిత్రమైన వసంత పంచమి పర్వదినం. ఈరోజు జనరల్గా చిన్నపిల్లలకు అక్షరాభ్యాసం చేయించడానికి బాసర వెళ్తారు. ఎందుకంటే అక్కడ సరస్వతీదేవి స్వయంభూ ఆలయం ఉంది, గోదావరి నది ఉంది, చాలా గొప్ప పుణ్యక్షేత్రం. అయితే నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, నిరుపేదలు సామాన్యులు అంత దూరం వెళ్ళలేని పరిస్థితి ఉంటుంది ఒక్కొక్కసారి. అలాంటి వాళ్ళు మొదటిసారి అయితే బాసరకు వెళ్ళాల్సిందే. అక్కడికి వెళ్ళి అక్షరాభ్యాసం చేసుకుంటే ప్రతి ఒక్కరూ బికమ్ ఏ గుడ్ ఆఫీసర్. ఎందుకంటే నా ఫ్రెండ్స్లో చాలామందికి అయింది అలా. ఈ దగ్గరలో శంకర్పల్లికి ఒక 15 కిలోమీటర్ల దగ్గర ఉన్న కంది అనే గ్రామం ఉంది. పటంచర్ నుంచి కూడా వెళ్ళొచ్చు. అక్కడ ఒక ఫ్యామిలీ వాళ్ళందరూ కలిసి ఒక టెంపుల్ కట్టి సరస్వతీదేవి ఆలయం ఉంది అక్కడ ఎప్పుడు వారోత్సవాలు మంచి మంచి పూజలు అవుతుంటాయి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ తమ పిల్లలకు చదువు రావడానికి దగ్గరలో ఉన్న కంది టెంపుల్కి వెళ్తే అక్కడ సరస్వతీదేవి పూజలో పాల్గొని సరస్వతి అనుగ్రహానికి పాత్రలు అవుతారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సేవలు చేస్తారు. ఒక నగ్న సత్యం ఏంటంటే, సరస్వతీదేవి ఎక్కడ ఉంటే లక్ష్మీదేవి అక్కడ వచ్చేస్తుంది. లక్ష్మీదేవి ఉన్న దగ్గరికి సరస్వతి వెళ్ళదు. సరస్వతి అనుగ్రహం ఉంటే ఆటోమేటిక్ లక్ష్మి పాత్రలు అవుతారు వాళ్ళందరూ. కాబట్టి నేటి చిన్నారులు విద్యార్థులందరూ చదువు మీద శ్రద్ధ పెట్టి మంచి ఉత్తీర్ణులు కావాలని కోరుకుంటున్నా. ఎందుకంటే ఇంకొక 1.5 మంత్లో 10th క్లాస్ ఇంటర్ ఎగ్జామ్స్ ఉన్నాయి. కాబట్టి సరస్వతీదేవిని ఆరాధించి మీరు గొప్పవాళ్ళు కావాలని చెప్పి కోరుకుంటున్నా. మీకు ఆ కంది టెంపుల్కి వెళ్ళడానికి ఏదైనా ఇబ్బంది అవుతే కింద నా నెంబర్ రోల్ అవుతుంది, నాకు ఫోన్ చేస్తే నేను డీటెయిల్స్ అన్నీ చెప్తా, హెల్ప్ చేయగలుగుతా. నమస్తే అండి. జై సేవా ఫౌండేషన్.